అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 116 అరోచకం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు ఆరోచకం సుశ్రుత ఇప్పుడు అరోచక అనగా అన్నముగాని మరేమిగాని సహించక నిరాసక్తత పెరుగుట అనే రోగాన్ని చర్చిద్దాం. నాలుక నుండి గుండె నుండి స్రవించే 3 గ్రంథుల వల్ల వాత పిత్త కఫ ప్రకోపాల వల్ల 3 రకాల అరోచకం కలుగుతుంది. 4వ రకం ఈ 3 ప్రకోపాలు కలిస్తే వస్తుంది. 5వ దానికి కారణం మానసిక రుగ్మత. వాతం వల్ల వచ్చే అరోచకంలో నోరంతా వగరు తిన్నట్టుగా ఉంటుంది. పిత్త ప్రకోపంలో చేదు కఫం కారణమైతే తీపి రుచులు నోటిని కమ్మేస్తాయి. కోపంగాని దుఃఖం కాని కమ్ముకున్నప్పుడు మనిషికి ఏ రుచి పట్టదు. అరోచక రోగికి ఏది తిన్నా నోటిలో రోగ ప్రకోపం వల్ల ఉన్న రుచి తప్ప ఇంకే రుచి తెలియదు. దీనికి కారణం వాంతి వస్తున్నట్లుండడం. ఈ కఫ ప్రకోపానికి మూల కారణమేమిటంటే ఉదాన వాయువు నాలుక అడుగున చేరిన ప్రకోపాలను ఎగురుగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు పిచ్చి పిచ్చి రసాలేవో ఊరిపోయి నోరంతటా చిమ్మబడడం. అది నాభి ప్రాంతాన్ని, వీపుని బాధిస్తుంది. తిన్నదేదైనా లోనికి పోగానే పక్కలోకి దిగబడుతుంది. కొంచెం కొంచెం వాంతి రూపంలో బయటికొస్తుంది. మొత్తం నోరంతా వగరైపోతుంది. వాత చర్యల వల్ల పెద్ద ధ్వనులతో త్రేన్పులు వచ్చి నాలుక తడారిపోతుంది. వెక్కుళ్ళు, గొంతు బిరుసెక్కుట ఉంటాయి. ఈ రోగం పిత్త ప్రకోపం వల్ల వచ్చినదైతే ఉప్పు నీరు లాంటిది రక్తంతో కలిసి వాంతిలో పడుతుంది. అది హరిత, పీత వర్ణాలు కలిసిన రంగులో ఉంటుంది. వాంతి వస్తున్నప్పుడు నోరంతా చేదుగా, ఘాటుగా ఉంటుంది. దాహం, తెలివి తప్పుట, శరీరమంతా మండుతున్నట్లుండుట దీని ఇతర లక్షణాలు. కఫం వల్ల వచ్చే రోగంలో చిక్కగా తేనెలా జిగటగానున్న పసుపు పచ్చటి చీము నీటితో కలిసి వాంతి అవుతుంది. నోరు ఉప్పగా అయిపోతుంది. రోమాంచము కలుగుతుంది. ఇది తీవ్రతరమైతే నోరు వాచిపోయి తీయగా అయిపోగా మనిషిలో స్థిరత పోయి నాడిలో అశాంతి బయలుదేరి అక్కడ నొప్పి వచ్చి వెక్కుళ్ళు తరచుగా వస్తుంటాయి. ఈ దశలో కుదుర్చడం అసాధ్యం. ఈ రోగికి ఏది విన్నా ఏమికన్నా అసహ్యతే కలుగుతుంటుంది. ఈ బాధలన్నీ ఆహారంలో కల్తీ వల్ల కలిగినవైతే, పురుగులున్నవైతే శూల లక్షణాలన్నీ వస్తాయి. ప్రకంపనం ఉంటుంది. వాతం కూడా చెడుతుంది. అధ్యాయం 1:5-3 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 116 అరోచకం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.